గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి హాజరై వారికి ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే గల్ఫ్ కార్మికులకు కావాల్సినటువంటి ప్రయోజనాలకు సంబంధించి ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇంకా ఈ కార్మికుల కోసం పేద ప్రభుత్వం మనకి ఏం చేసిందన్నది అంత తెలిసిన విషయం. దాని గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం, చాలా వేదికల మీద ఉద్యమాలు చేసినాం. అప్పుడు అక్క చెప్పినట్టు బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అని చెప్పి ఆయన మన ఓట్లన్నీ దండుకున్నాడు. ఉద్యమంలో ఎన్నో మాటలు చెప్పి మన కార్మిక ఓట్లన్నీ దండుకొని కేసీఆర్ మనకు ఏమి ఇవ్వకుండా 10 సంవత్సరాల కాలంలో ఏమి వేయలేడు గల్ఫ్ కార్మికుల కోసం. అంటే ఇది నిజం, పచ్చి నిజం, అందరికీ తెలిసి నిజం. మన గల్ఫ్ కార్మికులకు ఏమి ఇవ్వలేడు. దాంట్లో భాగంగా మనం ప్రతి విషయం మీద ఉద్యమం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క సంఘం వారి వారి స్థాయిలలో చేసినటువంటి విషయం అన్నయ్యలో మాట్లాడిండు. అందరం చేసినాం ఎంతో కొంత. ఆ చేయడం వల్లనే ఈ ప్రభుత్వానికి కూడా ఏమంటది. అప్పుడు రవాణా పట్టుకొని మేము జేఏసీ ఉండే భీమరెడ్డి గారు మేము ఇప్పుడు వివిధ రకాలుగా వాళ్ళు పోరాడి చెప్పారు. ఇంతకుముందు బయట దేశంలో ఉన్న వాళ్ళకు ఆ బీమా వర్తించకపోతే రైతు బీమా అనే దాని మీద వేతనం ఏదైతే 30% తగ్గించి వేతనాల మీద కేంద్ర ప్రభుత్వం మీద కానీ అట్లా తెలంగాణ రాష్ట్రం ఆనాడు మన కరోనా సమయంలో 8,000 క్వారంటైన్ పెట్టి రాష్ట్ర మన హోటళ్లలో మన కార్మికుల నుంచి దండుకున్న విషయం. కేంద్ర ప్రభుత్వం చార్టెడ్ ఫ్లైట్లను పెట్టి వందే భారత్ ఫ్లైట్లను పెట్టి అదనంగా దండుకున్నటువంటి విషయం. అన్నింటి మీద మనం కొట్లాడినాం. కొట్లాడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ ఓటు బ్యాంక్గా మారిండ్రు గల్ఫ్ కార్మికులు వారి కుటుంబాలు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే ఆనాడు ఏదైతే ఆ ఉద్యమం చేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో భాగంగా అది ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ గా ఉన్నప్పుడు రవాణా మేము వారిని ఒక 8-9 నియోజకవర్గాలలో వారి వెంట నడుస్తూ వారికి రోజొక వినతి పత్రం, ఒక నియోజకవర్గానికి ఒక వినతి పత్రం, ఇంకొక నియోజకవర్గంలో ఇంకొక వినతి పత్రం ఇస్తూ ఆయనకు విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పి ఒకరోజు బాల్కొండలో ఒక 4-5 ఇలాంటి బాధితుల్ని మన అక్క చెల్లెలని బాధితుల్ని తీసుకుపోయినాం. అక్కడికి ఆయనకు
పూర్తి విషయం అర్థం కాదని చెప్పిండు. మన ఆర్మూర్ ఇప్పుడు పాదయాత్రలో భాగంగా ఆర్మూర్ వెళ్తాం. అక్కడ మీరు ఒక 100 మందితోటి సభ పెట్టుకుంటే నేను మాట్లాడతాను, నేను ఒక భరోసా ఇస్తా. మన గవర్నమెంట్ వస్తే ఏం చేయాలనేది, మన ప్రభుత్వం వస్తే చెప్తాను అన్నారు. దానిలో భాగంగా ఒక 100 మంది గల్ఫ్ కార్మికులు, బాధిత కుటుంబాలు, అన్నలాగా ఏదైతే మోసపోయి వచ్చిన దేశం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఒక 100 మంది జమ చేసి ఆర్మూర్లో మీటింగ్ పెడితే ఒక మంచి అవకాశం, ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండు. ఆయనతో పాటు మమ్మల్ని కూడా స్టేజ్ మీద ఇంత చిన్న వయసులో వచ్చింది ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఉన్నది గల్ఫ్ లో ఇన్నేళ్ళు ఉన్నాడు. ఈ టెన్షన్లతోటి ఈ ప్రాబ్లం అయింది. స్ట్రెస్, ఆ స్ట్రెయిన్ తీసుకున్నకే కుటుంబానికి ఇన్నేళ్ళు దూరం ఉండడమే దీనికి కారణం అని డాక్టర్ చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది. మనం ఎన్ని పైసలు సంపాదిస్తుంది, ఏం చేస్తుంది, ఎంత దేశానికి ఎంత ఉపయోగపడుతుంది. వేల కోట్లు రోజు కోట్లు డబ్బు ఇక్కడికి వస్తుంది. ఇవాళ ఎస్పెషల్గా జగిత్యాల కోర్టులో పెట్టి మన ఏరియా కరీంనగర్ జిల్లా డెవలప్ అయిందంటే ఓన్లీ గల్ఫ్ పైసలు. వేరే ఇక్కడ నాయకులు ఏం చేసారు ఏందనేదిగా మనం అన్నింటికంటే ఎక్కువ ఏం జరగలేదు మనకు. కానీ ఇక్కడ కనీసం ఒక ఇల్లు కట్టుకున్నారన్న, పెళ్లి చేసిరన్న, పిల్లల చదువులు అయినా ఓన్లీ గల్ఫ్ డబ్బులతో అయింది. వాళ్ళకి కట్టే ట్యాక్స్లే ప్రభుత్వం ఈ రోజు అత్యధికంగా వసూలు చేయడం జరుగుతుంది. సో మరి ఇన్ని జరుగుతున్నాక ఇన్ని ఏంగా కూడా చిన్నది ఇప్పుడు 1000 మంది పోతే ఒకరికో ఇద్దరికో ప్రాబ్లం అవుతుంది. ఆ ఇద్దరికి కూడా సహాయం చేయలేని స్థితిలో ఈరోజు ఉంది. మరి పోనీ ఇన్ని కోట్లు వస్తుంది. ఇప్పుడు కొంతమంది పోయిండ్రు, తప్పని పరిస్థితులు అనుభవించి చేస్తున్నారు, ఆరోగ్యం దెబ్బతిన్నది, కుటుంబం దెబ్బతిన్నది, జీవితం మొత్తం అసలు వయసు ఉండాల్సిన 20 ఏళ్ళు అక్కడే ఉంటున్నారు. మరి కనీసం ఆ డబ్బులు ఏదైతే గల్ఫ్ నుంచి మనకు వస్తున్నాయో విదేశీ మారక ద్రవ్య రూపంలో, ఆ డబ్బులు ఇక్కడ ఉన్న యువతకు కనీసం వాళ్ళ కుటుంబాలకు నెక్స్ట్ ఇప్పుడు తరతరాలు తండ్రి వెంటనే కొనబోతున్నారు, అన్నదమ్ములు పోతున్నారు, మొత్తం జీవితాలు కనీసం వాళ్ళకన్నా ఉపయోగపడే విధంగా 10% అన్న హెచ్చిస్తే అద్భుతమైన ఉపాధి కల్పన ఇక్కడ. ఇప్పుడు దుబాయ్లో ఏముంది, దుబాయ్లో ఎడారి దేశం. సో అక్కడ ఏముంది, వాళ్ళు మార్కెట్ డెవలప్ చేసుకుని ఇప్పుడు టూరిజం మీద పడ్డారు, చేసి బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద ఆఫీసులు కట్టి ప్రపంచంలో ఉన్న ఆఫీసులు అన్ని దుబాయ్లో ఏర్పాటు చేసి పెద్ద కంపెనీల మీటింగ్లు అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు చేస్తున్నారు. మరి అదే మనం ఒక హైదరాబాద్లో ఎందుకు చేయలేదు? మనకి ఇంకా వనరులు ఎక్కువ ఉన్నాయి, అన్ని ఎక్కువ ఉన్నాయి, హుసేన్ సాగర్ చుట్టూ చేయొచ్చు, అన్ని చేయొచ్చు కదా. ఇక్కడంటే అక్కడ డెవలప్ చేయొచ్చు. అంత స్పీడ్ 200 కిలోమీటర్లు గంటన్నరలో పోయి పనిచేస్తున్నారు దుబాయ్లో, పొద్దున్న 4 గంటలకు చేసి. మరి ఇక్కడ ఎక్కడ ఉంది మనం? ఇప్పుడు హైదరాబాద్ దాకా పోవాలంటే కనీసం 5-6 గంటలు. సో ఇవన్నీ దేశం అభివృద్ధి ఏంటి, అందరికి ఉపాధి కల్పించినప్పుడు ఇంత ప్రాబ్లం ఉంటుంది. ఎవరి కుటుంబంతో వాళ్ళు సంతోషంగా ఉండే పరిస్థితి వస్తుంది. సో ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి. దయచేసి మనం గల్ఫ్ అనగానే మన పోరాటం ఇదే కాదు, ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి ఆరోగ్యం జాగ్రత్త. అంటే ఒక డాక్టర్గా నా బాధ్యత కాబట్టి మనం వీలైనంత చెప్తూ పోతున్నాం మనం. సో మనం మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ టెన్షన్ పెట్టకుండా కొన్ని డబ్బులు పంపిగా అయిపోయిన కార్యక్రమం కాకుండా వాళ్ళ ఆరోగ్యం నేను షాకింగ్ నేను చెప్తున్నాను.